ఈ భూమి మీద పుట్టించింది దేని కొరకో తెలుసా? మన దేవుడు ఒక మంచి ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీ పట్ల, నా పట్ల, మనందరి పట్ల కూడా ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక నెరవేర్చబడాలి అనంటే మన దేవునిలో దినదినము బలము పొందుకోవాలి. లోకాను సంబంధముగా వ్యర్థముగా గడిపేస్తూ కాదు, లోకాను సంబంధముగా వాటితో వీటితో మునిగిపోవటం కాదు. మన దేవునిలో ఎంత మేర మనం నిలిచి ఉంటున్నాం, మన దేవునిలో ఎంత మేర మనము సమయమును చించుచూ ఉన్నాం, అది చాలా ప్రాముఖ్యము మన జీవితములో, మన బ్రతుకులలో. దావీదు దేవుని సన్నిధి యొక్క విలువను గొప్పగా ఎంచుకున్నాడు. అందువలన కనిష్ఠునిగా ఉన్నటువంటి దావీదును దేవుడు ఏం చేశాడో తెలుసా? గొప్పగా ఆశీర్వదించాడు, బహుగా దీవించాడు. ఎందుకో తెలుసా? దేవునికి ఇష్టునిగా